హలో గైస్. డే 43 పార్ట్ 2కి వస్తే పైథాన్ ఫుల్ స్టాక్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్. సో సో పైథాన్ గురించి చూద్దాం ఈరోజు. ఇందాక ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. సో వై పైథాన్, ఎవ్రీథింగ్ యూ నో నౌ. సో లెట్స్ సీ. పైథాన్ ఇస్ ఎ హై లెవెల్ అని ఎందుకు అంటామంటే బ్యాక్ ఎండ్‌లో వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద ఏపీఐస్ ఆర్ బిల్డ్ అప్లికేషన్స్. సో అది జావా కంటే ముందే రిలీజ్ అయిన పైథాన్ గాని, పైథాన్ ఇప్పుడు లైమ్ లైట్‌లోకొచ్చింది మనకి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏఐ. ఏఐ యూసేజ్ వల్ల పైథాన్ జావా కంటే ముందే ఉంది. అర్థమైంది. జావా కంటే ముందే ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే అప్పుడు అంత పాపులర్ కాదు. 2000s నుంచే పాపులర్. ఎందుకంటే 2015 నుంచే అనుకోండి. ఇంకా 2011, 15 నుంచి ఏఐ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఏఐ ప్రోగ్రామింగ్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో అప్పుడే ఇంప్లిమెంట్ అయింది. థింగ్ ఏందంటే పైథాన్ ఈస్ వెరీ స్లో. ఫస్ట్ థింగ్ పైథాన్ ఈస్ వెరీ స్లో. పైథాన్ డిపెండ్స్ ఆన్ సి ప్లస్ ప్లస్ కంపైలర్స్. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే అంత స్లో అప్లికేషన్స్ మనకు అవసరం లేదు. ఓల్డెన్ డేస్‌లో. ఇప్పుడు ఏఐ ఉంది కాబట్టి పైథాన్‌లో సింప్లెస్ట్‌గా రిచ్ లైబ్రరీస్ ఉన్నాయి. అంటే చాలా. మీరేదైనా ఇమేజ్‌ని ఆప్టిమైజ్ చేయాలన్నా, ఇమేజ్‌ని కంప్రెస్ చేయాలన్నా, ఇమేజ్‌లో ఉన్నదాన్ని టెక్స్ట్‌ని రీడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా పైథాన్‌లో లైబ్రరీస్ చాలా ఉన్నాయి. చాలా ఈజీగా రాయొచ్చు. కాబట్టి ఇట్స్ వెరీ రిచ్ ఇన్ దట్ లైబ్రరీ. ఈవెన్ ఏదైనా ఆబ్జెక్ట్‌ని డిటెక్ట్ చేయాలి. నియరెస్ట్‌గా ఏదైనా ఫ్రీక్వెన్సీ వస్తే దాన్ని డిటెక్ట్ చేసి ఆబ్జెక్ట్ ఉంది. అంటే కదలికలు ఉన్నాయని డిక్లేర్ చేయాలి. అంటే మంచి మంచి లైబ్రరీస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్. సో థట్ ఇట్స్ వెరీ పాపులర్ టు యూజ్ నౌ. దట్ ఈస్ ద రీజన్. పైథాన్ ఈస్ బికమింగ్ పాపులర్. అదర్‌వైస్ పైథాన్‌కి అసల పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. దేనికి వాడరు. గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ద రీజన్. బట్ కరెంట్‌లీ ఏఐ వల్లే పైథాన్‌కి పాపులర్ అయింది. బట్ వెన్ కంపేర్డ్ టు జావా, డాట్ నెట్, రైట్, పైథాన్ ఈస్ నాట్ మచ్ బెటర్. బట్ ఏఐ వల్ల హైప్ అంతే. ఒక ఫ్రెషర్‌ని నేనెప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ ప్రిఫర్ చేయను. బట్ ఏఐ, ఎంఎల్ అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటేనే పైథాన్. నేను ఫుల్ స్టాక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నేర్చుకొని జాబ్‌కెళ్ళాలంటే మాత్రం జావా ఫుల్ స్టాక్ ఆర్ డాట్ నెట్ ఫుల్ స్టాక్ సజెస్ట్ చేస్తా. ఇంకా బెటర్ డాట్ నెట్ ఫుల్ స్టాక్ అయినా బెటరే. బట్ పైథాన్ ఫుల్ స్టాక్ నేను సజెస్ట్ చేయను. ఎవరైతే ప్యాషనేట్‌గా నాకు పైథాన్ ఫుల్ స్టాకే కావాలనుకుంటేనే దీనికెళ్ళండి. లేదంటే అవసరం లేదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. నాకు పైథానే కావాలి అంటే మాత్రమే యూ కెన్ వాచ్ పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే. సో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్, ఎడ్యుకేషన్, గేమ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్, ఎనీథింగ్ అన్నిట్లో యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం వాడేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, వెబ్ స్క్రాపింగ్ వీటికి బాగా మిగతా అన్ని స్లో. ఎవరు వాడరు. ఓకే. సో థింక్ బ్యాక్ ఎండ్‌లో పైథాన్ యూజ్ చేయొచ్చు. కానీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి పైథాన్ ఈస్ వెరీ స్లోవర్. రిమెంబర్ థిస్. అందుకే యాక్చువల్‌గా అన్ని జీబీలు, గ్రాఫిక్ కార్డ్సు, డేటా సెంటర్స్ అంత ఫాస్ట్ యూ నో యూనిట్స్ ఎందుకు వాడతానంటే పైథాన్ స్లోవర్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ స్లో అవుతాయి కాబట్టి పైథాన్ ఈస్ యూజ్ చేసే ప్రాసెస్‌లో అవన్నీ అంత హార్డ్‌వేర్ కావాలి దానికి. ఓకేనా. సో పైథాన్ ఇన్‌స్టాల్ చేయాలంటే నేను ఇక్కడ ఆల్రెడీ లింక్ ఇచ్చాను. ఫస్ట్ మీరు పైథాన్ ఇన్‌స్టాల్ చేయండి. ప్రెజెంట్ పైథాన్ 3.14.6 ఉంది. యూ కెన్ ఇన్‌స్టాల్. ఓకే. పైథాన్ ఇన్‌స్టాల్ మేనేజర్. యూ కెన్ డూ ఇట్. బ్యాక్‌కెళ్దాం. సో అదే మెటీరియల్ కాబట్టి. ఇలా సెటప్. సో ఇదొచ్చి మ్యాక్ ఓఎస్‌కి. ఓకే. ఇది లినక్స్‌కనమాట. ఓకే. ఇది విండోస్ కాబట్టి మనం ఇది డౌన్‌లోడ్ చేసి పైథాన్ ఇన్‌స్టాల్ మేనేజర్‌లో యూ కెన్ సెటప్. ఇన్‌స్టాల్ పైథాన్. అంటే ఇప్పుడు మారింది. సో యెస్. పాత్ యాడ్ చేయమంటుంది. యెస్. యెస్. అన్నిటికి యెస్ కొట్టండి. వై కొట్టండి. ఓకేనా. ప్రెజెంట్ ఏంది 3.14.6. అంటే మీరు ఏ వెర్షన్ అయినా ఇన్‌స్టాల్ మేనేజర్‌తో మీరు ఏ వెర్షన్ అయినా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా. అలా కాదు నాకు ఇన్‌స్టాల్ మేనేజర్ వద్దనుకుంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ కరెంట్ వెర్షన్ ఏంది ఇదైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా 3.14 అయినా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇన్‌స్టాల్ మేనేజర్ యూ కెన్ చెక్ ఇట్. అదే నేను చేశాను. ఓకేనా. ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. లెట్స్ చెక్ ఇన్‌స్టాల్ అయింది. ఎందుకు ఇన్‌స్టాల్ చేయాలి పైథాన్? అంటే పైథాన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయకపోతే మీరు మీ సిస్టమ్‌లో పైథాన్‌ని రన్ చేయలేరు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. గాట్ ఇట్? సో ఇప్పుడు చూడండి. హ్మ్. పైథాన్ ఇన్‌స్టాల్ అయింది. అవన్నీ ఎలా చెక్ చేయాలంటే కంట్రోల్ ప్యానెల్‌కెళ్ళి అన్‌ఇన్‌స్టాల్ ఎ సాఫ్ట్‌వేర్ ఇక్కడికెళ్తే మీకు పైథాన్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేయొచ్చు. పైథాన్ ఇన్‌స్టాల్ అయింది చూడండి. గాట్ ఇట్? దట్ ఈస్ ఫైన్.
సో పైథాన్ ఇన్స్టాల్ అయింది, సెటప్ అయితే అయిపోయింది. పైథాన్ షెల్, పైథాన్ ఇంటర్ప్రెటర్, మనకి పైథాన్ అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ పైథాన్ మనకి ఐడిఎల్ఈ అని ఉంటుంది, ఓకేనా? అది ఓపెన్ చేయొచ్చు, ఇది ఐడిఎల్ఈ, ఓకేనా? ఐడిఎల్ అంటే పైథాన్ మనం రన్ చేయొచ్చు బేసికల్గా. సరే, మనం ఇప్పుడు ఒక ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. దాన్ని ఎలా చేయాలి అసలు? పైథాన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏందో చెప్తా చూడండి. అంటే అదొక ఫీచర్. పైథాన్ ఈస్ వెరీ రోబస్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ హ్యావింగ్ మచ్ రిచ్ లైబ్రరీస్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజ్ ఆప్టిమైజేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఎనీథింగ్ యూ కెన్ డూ. ఓకే, ఇప్పుడు మీరు ఒక పైథాన్ కోడ్ రాస్తారు, మీన్స్ sample.py. ఓకే, యూ డిడ్ సంథింగ్. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటర్ప్రిటేషన్. బేసికల్గా పైథాన్కి కంపైలేషన్ ఉండదు, నో కంపైలేషన్. ఓకే, జావాకి, C#కి కంపైలేషన్ ఉంటుంది, పైథాన్ కంపైలేషన్ ఉండదు. ఇంటర్ప్రిటేషన్ ఇస్ ద ఓన్లీ వన్ స్టెప్. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్ళిపోతుంది. దాంట్లో ఏదైనా ఒకటి మీరు డిక్లేర్ చేశారు, ఏజ్ డిక్లేర్ చేశారు, నేమ్ డిక్లేర్ చేశారు, దానికి మెమరీ అలొకేట్ చేసుకొని నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతారు. దట్ ఇస్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, .py ఫైల్స్ ఎక్కడైనా ఉన్నా సరే మీరు విండోస్లో రన్ చేయండి, మ్యాక్లో రన్ చేయండి, లేదంటే లినక్స్లో రన్ చేయండి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ వర్క్. దట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటేనే అది. Got it. ఎలా అయినా. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీన్స్ ఇట్ విల్ రన్ ఆన్ ఆల్ ద ప్లాట్ఫామ్స్. ఇంకేదైనా ఓఎస్ వచ్చింది దాంట్లో కూడా రన్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఏ కంపైలేషన్, ఇంటర్ప్రిటేషన్. దట్ ఈస్ వై దాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. కంపైలేషన్ అంటే ఏంటి? సో మీరు జావా తీసుకోండి, జావా ఉంటుంది, .py బదులు. అంటే అది కంపైలేషన్ అయ్యి ఇంకొక ట్రాన్స్లోకి చేంజ్ అవుతుంది, అంటే క్లాస్. అది మళ్ళీ మిషన్ కోడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇన్ని ప్రాసెస్ ఉంటాయి. కానీ పైథాన్ అలా కాదు, జావా స్క్రిప్ట్ లాగే. అందువల్ల స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. కంపైలేషన్ లేకపోతే ఇంటర్ప్రిటేషన్ ఉంటే ది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటేషన్ అంటే మీరు రాసిన కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, 1 by 1. ఓకే, మధ్యలో డిక్లరేషన్స్ ఉన్నాయి, ఏజ్, నేమ్, అవి డిక్లేర్ చేసినవి ఆటోమేటిక్గా మెమరీ అలొకేట్ అవుతాయి. అవన్నీ నేను చూపిస్తాను. సో దట్ ఇస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో దీన్ని నేనేం చేస్తానంటే, ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఓపెన్ సంథింగ్ హియర్. Senec 360 ఫోల్డర్లో ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్ కాల్డ్ పైథాన్ కోర్ ప్రాజెక్ట్స్ అని ఇస్తాను. ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడే అనుకోండి, నేను నోట్ ప్యాడ్లో ఐ విల్ ఓపెన్ న్యూ ఫైల్. ఓకే, న్యూ ట్యాబ్, న్యూ ఫైల్, సేవ్ యాజ్ పైథాన్ ప్రాజెక్ట్స్. కోర్ పైథాన్ ప్రాజెక్ట్స్లో sample.py అని క్రియేట్ చేస్తా. ఆల్ ఫైల్స్ ఎందుకు పెట్టాను అంటే, నేను ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు నేను ఏదైతే ఎక్స్టెన్షన్ ఇస్తానో ఆ ఫైల్కి తగ్గట్టుగా అది క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు నేను .py ఇస్తే అది పైథాన్గా డిటెక్ట్ చేస్తుంది. అదే నేను .java ఇస్తే జావా ఫైల్గా డిటెక్ట్ చేస్తుంది. అదే నేను C ఇస్తే సి ప్రోగ్రామింగ్గా డిటెక్ట్, ఆయన CS ఇస్తే C#గా డిటెక్ట్ చేస్తుంది. నేను HTML ఇస్తే HTMLగా డిటెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ వై ఐ వాంట్ టు గివ్ యాస్ ఎ ఎక్స్టెన్షన్ అండ్ పుట్ ఆల్ ఫైల్స్. ఆల్ ఎక్స్టెన్షన్స్ ఆర్ రిక్వైర్డ్ టు గివ్ యువర్ ఓన్ ఎక్స్టెన్షన్. నీ ఓన్ ఎక్స్టెన్షన్ నువ్వు ఇస్తే ఆ ఫైల్ కరెక్ట్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది sample.py. దీనికి మనం ఏం చేయొచ్చు అంటే, ఓపెన్ విత్ పైథాన్ డిఫాల్ట్ అని పెట్టిన తర్వాత, సో ఓకే, సో దట్ ఈస్ ఫైన్. ఇది పైథాన్. దీంట్లో 0 KB ఎందుకని మీరు ఇంకా ఏం రాయలేదు కాబట్టి, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేమ్ ఈక్వల్ టు సాగర్ స్టాక్ సెషన్స్ డే 43, ప్రింట్ నేమ్. ఇంతే, ఏం లేదు, చాలా ఈజీ అది. ఓకే, మనమేం ఇవ్వాలి ఇప్పుడు, sample.py ఎగ్జిక్యూట్ చేద్దాం. పైథాన్ 3. ఇప్పుడు ప్రెజెంట్ వర్షన్ ఏంది, మనం రాసింది పైథానే కదా, 3 కదా, చెక్ చేద్దాం వర్షన్ ఏందో. పైథాన్ అయిపోయింది 3.11.5. ఓకే, ప్రెజెంట్ మనం ఇన్స్టాల్ చేసింది. సో యూ కెన్ ఏబుల్ టు చెక్ నౌ. అరే
ఇక్కడ పైథాన్ ఉంది. దట్ ఈస్ ఫైన్. మళ్ళీ ఓపెన్ చేస్తాం. సో పైథాన్ 3 sample.py అంతేనా? సాగర్ స్టాక్స్ అంటే ప్రింట్ అయింది కదా, మనం ఏదైతే ప్రింట్ చేసాం అది ప్రింట్ అయింది. పైథాన్ అనేది దీనికి తలా తోక ఏమి ఉండదు. జస్ట్ మీరు ఏం కావాలో అది డిక్లేర్ చేసి అది ప్రింట్ చేసుకోండి. ప్రింట్ అంటే ఇట్ విల్ ప్రింట్ ఇన్ కన్సోల్. అసలు దీనికి ఏమీ ఉండదు. జస్ట్ దాన్ని ఇచ్చి చేయడమే, ఇంటర్ప్రిటేషన్ అన్నమాట, జావా స్క్రిప్ట్ లాగా. దానికి వేరియబుల్ కూడా డిక్లేర్ చేయవల్ల. ఇప్పుడు ఇది ఒక నేమ్ అనేది నేను ఇచ్చా, దానికి ఒక వాల్యూ ఇచ్చా, అది టైప్ వచ్చి స్ట్రింగ్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ నేను ఏజ్ ఈక్వల్ టు 20 ఇచ్చా, అది నంబర్ అవుతుంది. అర్థమైందా? అలా అనమాట, ఆటోమేటిక్ గా తీసుకుంటది అది. ఇట్స్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. డేటా టైప్స్ కూడా డిక్లరేషన్ ఏమి ఉండవలేదు అనమాట. సెమీ కాలన్స్ కూడా అవసరం లేదు. అది హైలైట్ మ్యాటర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అంత అంత ఈజీ. సో ఇక్కడ స్ట్రింగ్ యాక్చువల్గా ఇక్కడ మనము దీంట్లో కమెంట్స్ ఇలా రాయలేం యాక్చువల్గా. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. అంటే జావాలో కమెంట్స్ ఇలా రాయొచ్చు, పైథాన్లో ఇలా రాయకూడదు. దానికి వేరే సెటప్ ఉంది. అది మీకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఇది. సో ఇప్పుడు ఇక్కడ సింటాక్స్ ఎర్రర్స్, సిమాంటిక్ ఎర్రర్స్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ నేమ్ ప్రాపర్గా ఇవ్వలేదు, డబుల్ కోట్స్ ఇవ్వలేదు, లేదంటే ఈక్వల్ టు ఇవ్వకుండా మైనస్ ఇచ్చా అంటే ప్రాపర్గా ఇవ్వాల. ఇవి మనకు అన్ని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా. వీ వాంట్ టు అండర్స్టాండ్. ఇలాగ నాకు హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఏ లైన్‌లో ఏం మిస్ అయ్యానో నాకు ఎలా తెలుస్తది? నేను ఎతుక్కోలేను గదా. మాన్యువల్‌గా ఓల్డెన్ డేస్‌లో మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ తప్పుది. ఇప్పుడు ఇది నేను తీసాను, నాకు కనిపిస్తదా ఇది వెంటనే? అక్కడ నేను ఇది తీసేసినట్టు ఇక్కడ రాంగ్ ఉన్నట్టు కనిపిస్తదా? బ్రేసెస్ పెట్టాలని కనిపిస్తదా? కనిపించదు. అంటే రాంగ్ ఉంది. అంటే కోడ్‌లో రాంగ్ ఉంది. దాన్ని సింటాక్స్ ఎర్రర్. అది నాకు ఎవరు చెప్తారు నోట్‌ప్యాడ్‌లో అయితే? నోబడీ విల్ టెల్ యూ. దట్ ఈస్ సింటాక్స్ ఎర్రర్. అర్థమైందా? నోబడీ విల్ టెల్ యూ. దానికోసమే ఓల్డెన్ డేస్‌లో పని చేయడానికి మనకు చాలా టైం పట్టేది. ఇప్పుడు మీ ఊర్లో సిమెంట్ రోడ్డేసారు. సిమెంట్ రోడ్డేయకపోతే నీ నువ్వు ఎలా ఎళ్తావు? వాన పడింది, బురదలో ఎళ్తావు. 10 నిమిషాల టైము, గంట పడతది. ఇక్కడ గూడా అంతే. నోట్‌ప్యాడ్‌లో మీరు రాసుకుంటా పోతే రోజంతా రాస్తానే ఉంటారు. ఐడెంటిఫై చేయలేరు. అదే ఐడీఈ, ఇంటిగ్రేషన్ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్‌మెంట్ అంటే కోడ్ రాయడానికి ఒక ఎడిటర్ ఉంటే అది ఆటోమేటిక్‌గా చెప్తది. ఏ లైన్‌లో ఎర్రర్ ఉంది అక్కడికెళ్లి మార్చేస్తాం. ఇలా సిమెంట్ రోడ్డేసి నీకు ఫ్లైటేసినట్టు మీ ఊరికి, ట్రైనేసినట్టు. అదే నడుచుకుంటా రావాలంటే ఈ నోట్‌ప్యాడ్‌లో రాసినట్టు ఉంటది. అర్థమైందా? నౌ లెట్స్ సీ. విల్ గో టు పైచామ్. పైచామ్ ఈస్ ద ఐడీ. కమ్యూనిటీ ఎడిషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. పైచామ్. ఇక్కడ మీకు కమ్యూనిటీ డౌన్‌లోడ్ ఉంటది. ఎక్కడేంది? యూనిఫైడ్ ప్రొడక్ట్. డౌన్‌లోడ్ విండోస్. లెట్ ఇట్ డౌన్‌లోడ్. ఓకేనా? డౌన్‌లోడింగ్ పైచామ్. పైచామ్ అనేది 900 ఎంబీ ఉంటది. దట్ ఈస్ ఫైన్. మనం డౌన్‌లోడ్ చేయాలి. తప్పదు కదా. వి డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్. మీకోసమే నేను అన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ రీఇన్‌స్టాల్ చేస్తున్నా. ఓకేనా? పైచామ్‌లో కూడా చేసుకోవచ్చు. ఈలోపు నేనేం చేస్తానంటే ఇంటెలిజేలో చూపిస్తా. ఓకేనా? ఇంటెలిజేలో కూడా చేసుకోవచ్చు. ఇంటెలిజే అనే ఒక ఏరియా. అది కూడా ఐడియా. జెట్ బ్రెయిన్సే. జెట్ బ్రెయిన్స్ నుంచే పైథాన్ ఉంది. జెట్ బ్రెయిన్స్ నుంచే ఇంటెలిజే జావాకి. పైథాన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చూపిస్తా. అంటే అది అయ్యేలోపు నేను కొంత సబ్జెక్ట్ చెప్తాను మీకు. గాట్ ఇట్? ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఐ విల్ ఓపెన్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఫైల్, న్యూ, న్యూ ప్రాజెక్ట్. అది ఏ ప్రాజెక్ట్? అది ఏంటి? అనేది నేను ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఓకే. ఐ విల్ క్రియేట్ పైథాన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఉందా ఎక్స్‌టెన్షన్ లేదా? లేదు. సరే. లేదు, వదిలేయండి. జావాకి రిలేటెడ్ ఇది. క్లోజ్ చేస్తాను. ఇది ఇది కొంచెం ఎక్కువ ఎంబీ ఉంటది. ఓకే. దీనికంటే బెటర్‌గా మీకు ఆటమ్ ఐడీ ఉంటది. అది ఎందుకంటే అది చాలా లైట్ వెయిట్ అనమాట. అంత ఎక్కువ తీసుకోదనమాట. ఆటమ్ ఐడీ చాలా సాఫ్ట్ అని కాదు. దాని ఒరిజినల్ వెబ్‌సైట్. అంటే ఇది చాలా నీట్‌గా కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇది ఇన్‌స్టాల్ ఆటమ్. చాలా ఈజీ అనమాట ఇది. ఓకే. ఆటమ్ ఐడీ చాలా ఈజీ. చాలా బావుంటది గూడా. అంటే పైచాము ఎక్కువ ఎంబీ అబ్బా! సో, దట్ ఈస్ వై ఐ యామ్ టెల్లింగ్. ఆటమ్ కొంచెం ఈజీగా ఉంటదనమాట. అంటే తక్కువ ఎంబీతో ఏదైతే తీసుకుంటదో చూడండి. ఇది ఓపెన్ సోర్సే. ఆటమ్ సెటప్ 64 ఈఎక్స్‌ఈ చూడండి, 190 ఎంబీతో సరిపోద్దనమాట. అది డౌన్‌లోడ్ అయ్యేలోపు ఇది 10 సార్లు డౌన్‌లోడ్ అవుతది. అర్థమైందా? అది నేను చెప్తున్నా.
సో కానీ పైచామ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆటంలో కాదు, పైచామ్లోనే మనం చేసుకుంటాం. దాట్స్ ఇట్. ఓకేనా. 2 అవ్వట్లేదు, బ్యాండ్‌విడ్త్ సరిపోవట్లేదు. పైచామ్‌నే డౌన్‌లోడ్ అవ్వండి. ఓకేనా. సో లెట్ ఇట్ డౌన్‌లోడ్. I'll close this. $600. లెట్ ఇట్ డౌన్‌లోడ్. ఇక్కడ అన్నీ ఇచ్చేసాను నేను. ఐడియల్లీ, పైథాన్ ఐడియల్లీ అంటే ఇంటిగ్రేటెడ్ అంటే జస్ట్ పైథాన్ అనమాట. ఇక్కడ పైథాన్ ఐడియల్లీ కూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఓల్డర్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ హావ్ టు డౌన్‌లోడ్ ఇట్. ఓకే. ఆల్ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించినవి. ఓకే. ఇది పక్కన పెడితే ఎక్కడున్నాం మనం? 1 సెకండ్. మెటీరియల్ ఎక్కడో ఉంది కదా! ఓహ్! ఓకే. ఇట్స్ గాన్. ఇట్స్ గాన్. సెకండ్. లెట్ ఇట్ ఓపెన్ అగైన్. ఇది యాక్చువల్ డౌన్‌లోడ్ అవ్వట్లేదా? న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది కదా! ఐ విల్ ఫిక్స్ దట్ ఇష్యూ. ఓకే. పైథాన్. యాక్చువల్‌గా ఇది డౌన్‌లోడ్ అయిపోవాలి. న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవ్వదు. ఓకేనా. ఐ విల్ ఫిక్స్ దట్ ఇష్యూ. డౌన్‌లోడ్ అయితే మనకు బావుంటది. నేను ఐ విల్ ఫిక్స్ చేస్తాను. ఓకేనా. ఇలా న్యూ ట్యాబ్‌లో కాకుండా డౌన్‌లోడ్ అయ్యేలాగా నేను ఫిక్స్ చేస్తా. పైచామ్ డౌన్‌లోడ్ అయిపోయింది. ఓకే. లెట్ ఇట్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఉన్నాయి మీకు. చూడండి పైచామ్, నెక్స్ట్ వీఎస్ కోడ్ అన్నిట్లో చేయొచ్చు. పైచామ్ ఇప్పుడు చేద్దాం. స్పేస్ రిక్వైర్డ్ దిస్ వన్. ఓకే. 3.4 జీబీ కావాలి. డెస్క్‌టాప్ షార్ట్‌కట్ ఓపెన్ కోడ్ యాప్ ఫోల్డర్ యాస్ ఎ ప్రాజెక్ట్ అంటే మీకు ఇలా రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ విత్ వస్తది కదా! అలా ఉంటదన్నమాట. ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్ లాగా ఓపెన్ విత్ పైచామ్ వస్తది. అందువల్ల మనం అలా ఫోల్డర్‌కి .py ఆహ్, డాట్ మిగతాయన్నీ అవసరం లేదు. .py కూడా అంటే నోట్‌బుక్, పైథాన్ నోట్‌బుక్. పాత్ టు బిన్ అంటే మీ సిస్టమ్ పైథాన్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయింది, పైచామ్ దాన్ని సెటప్ చేసుకోగలుగుతది. అంటే ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తది ఎక్కడుంది. పాత్ సెట్ చేస్తేనే కదా! అది ఎక్కడుందో దాని అడ్రెస్ ఏందో తెలుస్తది. అడ్రెస్ అంటే ఆహ్, అదే విండోస్ సిలోనా, డిలోనా ఎక్కడుందని చెప్పి తెలుస్తది కాబట్టి పాత్ సెట్ చేయాలి. ఓకేనా. లెట్ ఇట్ డౌన్‌లోడ్. సో మీకు ఇక్కడ ఏమేమి ఇన్‌స్టాల్ అవుతున్నాయో మొత్తం తెలుస్తాయన్నమాట. అవి మీరు చూడలేరు ఫస్ట్ టైమ్ కాబట్టి. బట్ అవన్నీ ప్యాకేజెస్ అన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటదన్నమాట. హ్మ్. గందరగోళం కదా! సో లెట్ ఇట్ డౌన్‌లోడ్ ఇట్. దానికి కావాల్సిన ఫైల్స్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడానికి చేస్తది.
సో ఆటమ్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. మీన్ వైల్ నేను ఆటమ్ కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తా ఇలా. అది అయ్యే లోపు ఇది అయిపోద్ది ఈజీగా. ఓకేనా. విజువల్ స్టూడియో కోడ్లో కూడా చేయొచ్చు, కానీ పైచామ్ అయితే మీకు కొంచెం పీస్ఫుల్గా ఎవ్రీథింగ్ విల్ బి సెటప్ ఆటోమేటికల్లీ. ఓకే, చేసుకోవచ్చు అనమాట. దట్ ఇట్ డౌన్లోడ్. ఓకే, ఈ లోపు ఇది అయిపోతే దట్ ఈస్ ఫైన్. వి నో నీడ్ టు ఇన్స్టాల్ దట్. బట్ మీ హార్డ్ డిస్క్ మినిమం 256 GB అయినా ఉంటే మీకు సెట్ అవుతుంది. ఓకేనా. మీ సాఫ్ట్వేర్లో ఏముంది, జావా వాళ్ళు జావా ఇన్స్టాల్ చేస్తారు, పైథాన్ వాళ్ళు పైథాన్, సో సి షార్ప్ అదే, డాట్ నెట్ వాళ్ళు డాట్ నెట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఆటోమ్ ఇన్స్టాల్ చేసేలోపు ఇది అయిపోద్ది, కాబట్టి మనకేం అవసరం లేదు. ఓకేనా. పైథాన్ అయితే బాగా సూటబుల్గా ఉంటుంది అన్నిటికీ. ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ కూడా చాలా బాగుంటుంది ఆటమ్ కంటే, బట్ కొంచెం ఎక్కువ ఎంబీ తీసుకుంటుంది. దాని ఫీచర్స్ దానికి ఉంటాయి. ఎక్కువ ఎంబీ తీసుకుందంటే దట్ విల్ బి ఫైన్. అంటే ఎక్కువ ఎంబీ ఎందుకు తీసుకుని దానికి రీజన్ ఉంటుంది అనమాట. ఓకే, రన్ పైథాన్. మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ పైథాన్. ఓకేనా. ఐడియల్ అనేది జస్ట్ సింపుల్ నార్మల్గా. ఐ విల్ క్లోజ్ దిస్. ఐ థింక్ ఇట్ ఈస్ రన్నింగ్. ఫస్ట్ టైం కదా అల్లో అడుగుద్ది, ఎందుకంటే అడ్మిన్ పర్మిషన్ కావాలి రన్ చేయడానికి. ఓకేనా. స్కిప్ అంటే దాని సెట్టింగ్స్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకుందామా అండి. స్కిప్ మనకేం సెట్టింగ్స్ ఏం అవసరం లేదు ప్రెసెంట్. ఓకే, సో న్యూ స్క్రిప్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు, మీరు న్యూ ప్రాజెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. న్యూ పైథాన్ ప్రాజెక్ట్ అయినా క్రియేట్ చేయొచ్చు, జస్ట్ ఫైల్లో క్రియేట్ చేసేయడమే పైథాన్, ఇంకేం లేదు. సో యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. సో ఇక్కడ ఏమంటే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్, అది ఎక్కడ ఇవ్వాలి మనం చూద్దాం. యూజర్స్ పైథాన్లో కాకుండా డాక్యుమెంట్స్లో జిఎస్సిఎన్ఎఫ్ 360లో పైథాన్ కోర్ ప్రాజెక్ట్స్లో ఇక్కడ ఇద్దాము. ఇక్కడ ఏమి ఇద్దామంటే మనం చూడండి, విఎన్వి అంటే వర్చువల్ ఎన్వైరన్మెంట్ పైథాన్. ఓకే, అది మనం మనం ఇచ్చిన ఎన్వైరన్మెంట్లో పైథాన్ 3.14 ఇన్స్టాల్ చేసాం కదా, దాన్ని క్రియేట్ చేసుకుని వర్చువల్ ఎన్వైరన్మెంట్ అంటే లేనిది ఒక సిమ్యులేటెడ్ వర్షన్ అది క్రియేట్ చేసుకొని ఈ ఫోల్డర్లో రన్ అవ్వడానికి దానికి తగ్గట్టుగా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. లెట్స్ గో. చూడండి, సో పైథాన్ కోర్ ప్రాజెక్ట్స్లో వర్చువల్ ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేసాం. ఇంకా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. వర్చువల్ ఎన్వైరన్మెంట్ అంటే పైథాన్ యొక్క కాపీ ఆఫ్ దిస్ కరెంట్, అండ్ ఈ ప్రాజెక్ట్లో ఈ ఫోల్డర్లో పైథాన్ కోర్ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్లో రన్ అయిపోద్ది పైథాన్. ఇంకా దానికి .ve అంటే వర్చువల్ ఎన్వైరన్మెంట్ అంటారు. సో main.py అనేది స్టార్టింగ్ పాయింట్, అది దాంతో మనకు అవసరం లేదు, అంటే ఆ ప్రాజెక్ట్కి స్టార్టింగ్ పాయింట్. ఓకేనా. ఇది ఇది sample.py మనం క్రియేట్ చేసింది. ఓకే, ఇందాక మనం ఆల్రెడీ రాసాం కదా, అదే అది దాంట్లో ఉన్నదే. మనం ఇక్కడ ఇంకా రన్ చేయడమే, జస్ట్ రన్ బటన్ కొడితే రన్ అయిపోద్ది, ఇంకేముండదు. ఇంటర్ప్రిటేషన్ కదా, ఏముండదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రిమూవ్ చేశాను అనుకోండి, సింటాక్స్ ఎర్రర్ అంటే లైన్ నెంబర్ 1లో ఇష్యూ ఉంది అని చెప్తుంది. అర్థమైందా. నోట్ ప్యాడ్లో ఎవరైనా చెప్తారు మనకి, ఇక్కడ నో బడీ విల్ టెల్ యూ. అర్థమైందా. 21 ఎర్రర్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ అనేది ప్రతి దగ్గర ఇక్కడ చెప్తారు. డబుల్ కోట్ మిస్సింగ్ అని అర్థమైంది కదా మీకు. సో ఇక్కడ డబుల్ కోట్ మిస్సింగ్, ఒక ఎర్రర్ పోయింది. ఇక్కడ డబుల్ కోట్ మిస్సింగ్, ఇంకొక ఎర్రర్ పోయింది. అర్థమైందా.
ఇంకొక ఎర్రర్. సో, ఆ విధంగా ఇట్ విల్ టెల్ యూ. అది సింటాక్స్ ఎర్రర్స్. ఐడీ కాబట్టి చెప్తది మీరు అర్థం చేసుకోవాలి. అదే నోట్‌ప్యాడ్‌లో అయితే ఎవరు చెప్తాడు? ఎవడికెవడు? ఏంటి? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అది నేను చెప్పే పాయింట్ మీకు. అర్థమైందా? సిమాంటిక్ ఎర్రర్ అంటే ఇవన్నీ తీసేస్తా. కంట్రోల్ జెడ్ కొట్టేస్తా. ఓకేనా? ఇప్పుడు ఏజ్ ఇచ్చాను. జస్ట్ ఏజ్ అని ఇచ్చా. అంటే దానికి వాల్యూ ఇవ్వలా. దాన్ని సిమాంటిక్. అన్‌రిజాల్వ్డ్ అంటే దానికి నువ్వు వాల్యూ ఇవ్వలేదు. ఇవ్వకుండా నువ్వు ప్రింట్ ఎట్ట చేస్తది? అట్లా పెట్టి చేసేస్తావా? దానికొక వాల్యూ ఇస్తేనే కదా! అది దాని వాల్యూ అది అవుద్ది ప్రింట్ అయితే. అర్థమైంది కదా! ప్రింట్ స్టేట్‌మెంట్ యూజ్ చేసి యూ కెన్ ప్రింట్ ఇట్ అది. ఆ వాల్యూ ఇవ్వకుండా నువ్వు చేసే అది సిమాంటిక్. అంటే నువ్వు చేసే ప్రాసెస్ కరెక్టే. కానీ నువ్వు దానికి వాల్యూస్ అసైన్ చేయాల. అప్పుడు అక్కడ ఎర్రర్ వస్తది. ఏజ్ ఈస్ నాట్ డిఫైన్డ్. వాల్యూ ఇవ్వలేదు కదా! దట్ ఈస్ వాట్. ఎక్కడ ఏజ్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఏ లైను? లైన్ నంబర్ 2. సో, అది మనకి ఎర్రర్ చెప్తది. నోట్‌ప్యాడ్ చెప్తదా అట్లా? అర్థమైందా? నోట్‌ప్యాడ్ చెప్పలేదు. అందువల్ల మనం ఐడీస్ వాడతాం. ఐడీస్ వాడితేనే మనం సాఫ్ట్‌వేర్ సాఫీగా చేయగలుగుతాం. ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. జావాస్క్రిప్ట్ డీబగ్గింగ్ మీకొచ్చు కదా! ఇక్కడ పాయింటర్ పెట్టండి. ఇక్కడ పాయింటర్, ఇక్కడ పాయింటర్. డీబగ్గింగ్ అంటే ఇదే సింబల్. మీరు రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ శాంపిల్ అయినా ఇవ్వచ్చు. సో, మీరు ఇది పురుగుని క్లిక్ చేసినా డీబగ్ అవుతది. అంటే కరెంటు ఏ ఫైల్ అయితే మీరు ఓపెన్ చేసారో అది ఇక్కడ క్లిక్ చేస్తే అవుతది. లేదా డైరెక్ట్ క్లిక్ డీబగ్ శాంపిల్ ఓపెన్ చేసినా ఈ ఫైల్ డీబగ్ అవుతది. జావాస్క్రిప్ట్ లాగే కంట్రోల్స్ గూడా ఒస్తాయి. ఇక్కడ ఏజ్ ఇంకా డిక్లేర్ అవ్వలే. ఇప్పుడు నెక్స్ట్‌కెళ్ళండి. ఏజ్ డిక్లేర్ అయింది ఇదిగో. ఇంటిజర్ ఆటోమేటిక్‌గా తీసుకుంది. మీకు దాని గురించి తెలుస్తది నెక్స్ట్ మాడ్యూల్‌లో నో ప్రాబ్లమ్. మీరిచ్చిన వాల్యూ 20 దానికి అసైన్ అయింది గాబట్టి నెక్స్ట్ లైన్‌లో మీరు ప్రింట్ చేయొచ్చు. నేమ్ గూడా అసైన్ అయింది గదా! నేమ్ గూడా స్ట్రింగ్ అని. అంటే స్ట్రింగ్ అని ఎందుకొచ్చింది? ఇంట్ అని ఎందుకొచ్చింది? నెక్స్ట్ మాడ్యూల్‌లో అర్థమవుతాయి. ఓకేనా? అలా మీరు పైథాన్ సింపుల్ ప్రోగ్రామ్ రన్ చేయండి. యూ కెన్ యూ కెన్ ఎంజాయ్ ద నెక్స్ట్ స్టెప్స్. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. For day 43. So see you later, okay? Tomorrow.